మీరు ఆ మూవీ ఓపెన్ చేసి చూడండి, ఇంట్లో ఇళ్ళాలు వంటింట్లో ప్రియురాలు, మనకి బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తాయి మనకి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాఠ్మాండు. సో రైట్ నౌ మనం తీసుకున్న హోటల్ అయితే నిన్న ఇదే అనమాట. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, హోటల్ పశుపతి స్టే అనుకుంటా దీని పేరు వచ్చేసి. సో పశుపతినాథ్ టెంపుల్ మీ అందరికి తెలిసిందేను, కాఠ్మాండులో చాలా అంటే చాలా ఫేమస్. సో ఆ టెంపుల్ దగ్గరలోనే మనం స్టే తీసుకున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ జస్ట్ ఒక 5 minutes వాక్ అంతేను. సో మీకు ఆ టెంపుల్ కూడా నేను చూపిస్తా, ఇప్పుడు కాదు ఈవినింగ్ చూపిస్తాను. ఎందుకంటే ఈవినింగ్ ఇక్కడ హారతి జరగద్దు అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టైంలో చూపించడం బెస్ట్ మీకైతే టెంపుల్ని. సో మాకు వచ్చేసి ఈ రూము 1500 రూపీస్ పడింది కాస్ట్, 1500 నేపాలీ రూపీస్, అంటే మన కరెన్సీలో 1000 వేసుకోవచ్చు. సో బెటరే, కొంచెం బాగానే ఉంది రూము. 2 బెడ్లు ఇచ్చి చాలా బాగుందన్నమాట. ఫ్రీగా పడుకున్నాం, కాకపోతే చలే నిన్న రాత్రి నుంచి ఒక రేంజ్లో చుక్కలు కనిపిస్తుంది. సో కాఠ్మాండులో ఇంత కూల్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. నేను ఏదో ఒక 15, 16, 17 degrees ఉంటుంది అనుకున్నా, కానీ రాత్రి 7 degrees ఉంది లీస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ కూడా 12 degrees ఉంది టెంపరేచరు. ఇంకా నాకైతే అలవాటు అయిపోయింది. నేను రాత్రి ఇది వేసుకొనే పడుకున్నాను. చూసారు కదా ఎంతలా ఉందో, దీన్ని వేసుకొని పైన ఇంతలా రగ్గేసుకొని ఆమె నిద్రపోయినా అయినా కూడా చలి వచ్చింది. ఇంకా అలవాటు అయిపోతుంది మాకు రోజు రోజుకి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ చల్లగాలి పిలుస్తూ ఉన్నాం అనుకోండి, ఆ గొంతు పాడైపోతుంది అనమాట. మార్నింగ్ లేసేసరికి గొంతు అంతా పెయిన్ వస్తున్నట్టు అయిపోతుంది. మళ్ళీ ఒక 2 glasses హాట్ వాటర్ తాగితే సెట్ అయిపోతుంది. సో ఈరోజు మనం వచ్చేసి కాఠ్మాండులోనే ఆగుతున్నాము, కాఠ్మాండులోనే బ్రేక్ తీసుకుంటున్నాము. సో మీ అందరు తెలుసు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఎస్పెషల్లీ 90s వాళ్ళకైతే 100% ఈ మూవీ తెలుసుంటుంది. దుమ్ము లేపింది అనమాట ఒకప్పుడు ఈ మూవీ కలెక్షన్స్. సో ఆ మూవీలోని కొన్ని సీన్స్ మనకి కాఠ్మాండులోని కొన్ని టెంపుల్స్లో అండ్ కొన్ని ప్లేసెస్లో షూటింగ్ అయితే జరిగింది. సో ఆ ప్లేసెస్ని, ఆ లొకేషన్స్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అన్నీ చూపిలేను, కానీ కొన్ని అయితే నేను కనుక్కున్నాను. అసలు యాక్చువల్లీ చాలా రీసెర్చ్ చేసాము, అసలు మాకు ఎక్కడ కనిపించట్లా, నెట్లో ఎక్కడ రిఫరెన్స్ లేవు. ఇంకా ఆ మూవీ డౌన్లోడ్ చేసి ఆ పర్టికులర్ క్లిప్స్ని ఇక్కడ లోకల్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు గుర్తుబట్టి మాకు కొన్ని ప్లేసెస్ చెప్పారు. అట్ లాస్ట్ వాటిని అయితే మేము కనుక్కున్నాము. మీకు ఆ ప్లేసెస్, ఆ లొకేషన్స్ అన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇంకా డైరెక్ట్గా కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఒక ప్లేస్ వచ్చేసి ఇక్కడ నుంచి 5 kilometers దూరంలో ఉంది, ఇంకో ప్లేస్ వచ్చేసి 9 kilometers దూరంలో ఉంది. సో ఇంకా వెళ్తూ కార్లో మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొస్తాను. ఈ రోజు వదిలేయండి, రేపటి నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి వ్లాగ్స్, దానికైతే మీరు ఫిక్స్ అయిపోండి. సో ఇంక డైరెక్ట్ కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం, చలో. అస్సలు మీరైతే నేపాల్లో గూగుల్ మ్యాప్స్ని నమ్ముకోకండి. ఇప్పటికి ఇది 5వ 6వ మమ్మల్ని ఎరిపప్పు చేయడం, ఇట్లాంటి సన్న గొంతులో తీసుకురావడం, ఇరికిచ్చేయడం. అసలు ఒక చోట 1 way ఉన్నాయి, 1 way కూడా చెప్పట్లేదు, తీసుకొచ్చేస్తుంది. పోలీసులతో 2 సార్లు తిట్టించుకున్నాం అనమాట. ఇప్పటికి 1 way రా బాబు అయ్యానని. మనకేమో ఏం అర్థం కావట్లేదు గూగుల్ మ్యాప్ దయ్యా. సో గైస్, మనం అట్ లాస్ట్ స్వయంభూ స్తూప దగ్గరికి వచ్చాము. సో మనకి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీలోని కొన్ని సీన్స్ ఇక్కడైతే షూటింగ్ జరిగాయి. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము. పైకి కొంచెం మెట్లు ఎక్కుతూ పోవాలన్నమాట, ఒక 15 minutes ఎక్కేది ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి పార్కింగ్. సో ఇక్కడ మన కార్స్ అయితే పార్క్ చేసేసుకోవచ్చు. మేము ఇక్కడ పార్క్ చేయాలి, అక్కడ ఒక ప్లేస్లో పార్క్ చేసాం మేము. సో మనం ఎంటర్ అవ్వగానే మనకు ఒక ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. నేపాలీస్ 50 rupees అనమాట, అంటే మన కరెన్సీలో ఒక 30 రూపాయలు అని అనుకోవచ్చు. ఐ విల్ కమ్ ఇన్ రిటర్న్. ఓకే. సో చాలా బాగుంది అసలు చూడడానికి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీలో కొన్ని సీన్స్ మాత్రం ఇక్కడ షూట్ అయ్యాయని చెప్తున్నారు, కానీ ఎక్కడ అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ ప్లేస్లోనే షూటింగ్ చేశారు కొన్ని సీన్స్. మనకు అది ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 years అవుతుంది ఆ మూవీ వచ్చేసి. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఆ మూవీ చూసి కూడా నేను చాలా రోజులు అయిపోయింది. సో దానివల్ల మనకి అంత అర్థం కావట్లేదు అనమాట. సో ఇది వచ్చేసి బుద్ధిస్ట్ టెంపుల్ లాగా, బుద్ధిజంకి సంబంధించిన టెంపుల్ ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో ఇప్పుడైతే మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్తున్నాం. పైదాకా వెళ్దాము, పైనుంచి మీకు వ్యూ అయితే చూపిస్తా. చలి దారుణంగా ఉంది. లోపల 2 t-shirట్లు పైన ఇది వేసుకుంటేనే చలి ఒక రేంజ్లో హదరగొడుతుంది అనమాట. దారుణంగా ఉంది అసలు పరిస్థితి కాఠ్మాండులో. సో మొత్తం మనకి 350 steps అయితే ఎక్కి పైకి రావాలి.
టెంపుల్ ది లొకేషన్ ఇదంతా వదిలేయండి, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు బాగా నచ్చింది కొండ మీద ఈ టెంపుల్ చాలా బాగుంది, అసలు బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. సో ఇదొకటి మెయిన్ అనుకుంటా. ఈ కొండ మీద కోతులు అయితే చాలానే ఉన్నాయి. చాలా రివ్యూస్ చూసా, కోతులు ఇక్కడ దారుణంగా ఫుడ్ కనిపిస్తే చాలు లాక్కెళ్ళిపోతాయని విన్నాను. సో ఇక్కడ నుంచి మనం వ్యూ అయితే చూడొచ్చు. సో ఇదంతా కాఠ్మండు వ్యూ. నాయన ఎంత పెద్దగా ఉంది అసలు కాఠ్మండు, చాలా పెద్దది. ఇక్కడ ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. సో టూరిస్ట్ పోలీస్. సో ఇక్కడ టూరిజం ప్లేసెస్ ఎక్కడైనా సరే మనకి టూరిస్ట్ పోలీసులు చాలా మందే ఉంటారు. ఒకసారి వ్యూ చూడండి, కాఠ్మండు సిటీ ఎంత బాగుందో. మీకు ఏమాత్రం కనిపిస్తుంది ఏమో కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. ఇంత పెద్దది ఆ సిటీ. ఓరే నాయన, క్యాపిటల్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. సో అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాలు మూవీ షూటింగ్ ఇక్కడ జరిగింది కదా, ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 25 years అవుతుంది షూటింగ్ జరిగి. అదంతా 1996లో ఆ మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి 2022. సో ఆల్మోస్ట్ 25 to 26 years. సో ఇప్పటికి మనం చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. కోతుల హవా ఎక్కువ ఉంది. ఐ థింక్ మ్యారేజ్ది సీన్ ఉంది ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాల్లో, అది ఏడే జరిగింది అనుకుంటున్నాను నేను. ఏం స్వామి, ఒక 500-600 కోతుల పైనే ఉంటాయి. సో చాలా పెద్దది ఉంది కొండపైన. అవి కానీ ఇవి కానీ కరెక్ట్గా ఇదిగోండి, మీరు ఆ మూవీ ఓపెన్ చేసి చూడండి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. మనకి బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తాయి మనకి యాస్టీస్, ఈ అట్లాగే ఉన్నాయి. ఈ సీన్ అంతా ఆడే ఉంటుంది. పెళ్ళి ఇక్కడ జరుగుతున్నట్టు అట్లా సీన్ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ సైడ్ మనకు కనిపిస్తుంటాయి బిల్డింగ్స్, మీరైతే గమనించవచ్చు. ఇప్పుడు నాకు స్ట్రైక్ అవుతుంది లొకేషను. నేను ఆ మూవీ చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇది బుద్ధిస్ట్ టెంపుల్ అయినా అక్కడక్కడ చూడడానికి నాకు అంటే మన హిందూ దేవాలయం లాగా కనిపిస్తుంది. అంటే అక్కడక్కడ మాత్రమే, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ మెయిన్లీ మన హిందూ దేవాలయాల్లోనే ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది చూడండి, చాలా బాగుంది అసలు. నిలువుగా కొండ మీద కరెక్ట్గా కట్టారు. ఆ రోజుల్లో కాఠ్మండు వాళ్ళకి ఓ మెయిన్ అట్రాక్షన్ ఉండాలనేమో. సో రోలర్స్, వీటిని ఏమంటారో పేరు గుర్తులే నాకు, మర్చిపోయా. భలే ఉంటుంది ఈ రోల్స్ చేస్తుంటే, చాలా బాగుంటుంది. అదో డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఇంతకీ ఇది హిందూ టెంపులా బుద్ధిస్ట్ టెంపులా? ఎవరిని అడిగినా బుద్ధిస్ట్ టెంపుల్ అని అంటున్నారు. కాకపోతే మన హిందూ ఆచారాలకు సంబంధించిన అన్నీ ఉన్నాయి, గంట అన్నీ ఉన్నాయి. సో జ్ఞానమాల భజన కళ స్వయంభునాథ్ టెంపుల్. సో మనం 2 విధాలుగా రావచ్చు. మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్లకి డైరెక్ట్ పైకి రావచ్చు. మేము అట్లా కాకుండా కారు పైదాకా తీసుకొచ్చాం. మనం కింద నుంచి ఎక్కాలంటే నాకు ఒక 350 మెట్లు అట్టుంటాయి. అదే మనం కారు పైదాకా తీసుకొచ్చేస్తే ఒక 100 మెట్లు కూడా ఉండవు. సో మంచి వ్యూ పాయింట్ ఉంది. ఫస్ట్ టెంపుల్ది ఒక మెయిన్ అట్రాక్షన్ అయితే, తర్వాత వ్యూ పాయింట్. ఈ చల్లగాలి పీల్చి మనకైతే ముక్కులు పట్టేస్తూ ఉన్నాయి. మాస్క్ ఏదో ఒకటి కొనుక్కోవాలి, చల్లగాలి పోకుండా లోపలికి. దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇవ్వడంలో తప్పే లేదు. స్ట్రక్చర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొడుతున్నారు మన వాళ్ళు, నేపాలీ మ్యూజిక్. మీకు వినిపిస్తుందో లేదో చూడండి. ఇవన్నీ చూడడానికి మన హిందూ టెంపుల్స్లా ఉన్నాయి కదా, బట్ ఇవన్నీ బుద్ధిస్ట్ టెంపుల్స్. ఇక్కడికి వస్తే మీరు కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏషియాని అటాక్ చేస్తే తెలియదు. ఎస్పెషల్లీ ఫుడ్ కనుక మన చేతిలో పట్టుకుని మనం తిరిగాము అంటే వచ్చి లాక్కెళ్ళిపోతాయి. మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఇవ్వనమాట, మాట్లాడే టైం కూడా ఇవ్వ, వచ్చి లాక్కెళ్ళిపోతాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ లేదా ఇక్కడ లోకల్ కల్చర్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ షాపింగ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ పూలు బాగున్నాయి కదా, కలర్ కాంట్రాస్ట్ అదిరిపోతుంది ఈ పూల వల్ల. సో కిందకైతే వెళ్ళిపోదాము. ఇందాక ఇక్కడ ఒక కుక్క కనిపించింది, పాపం చాలా బక్కచిక్కిపోయింది. ఆ కుక్క కోసం బిస్కెట్ ప్యాకెట్ కొన్నా నేను. షాప్లోకి వెళ్ళి కొనుక్కొని బయటకు వచ్చే లోపల అది ఎట్టుపోయింది అర్థం కావట్లే. సో అది చూసారు కదా, స్వయంభునాథ్ స్తూప, స్వయంభునాథ్ టెంపుల్ ఏదన్నా అనొచ్చు. సో మొత్తానికి మీకు వ్యూస్ అయితే నచ్చాయని అనుకుంటున్నాను. దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ ఇప్పటికి 2 hours అయింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో వెనక్కి రూమ్ కాడికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొక 1 hour, మొత్తం 3 hours టైం పట్టదు దీనికి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో టైం వచ్చేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. సో మేము రూమ్కి వెళ్ళిపోయి కొంచెం ఫుడ్ ఏదైనా తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ 4కి పశుపతినాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాలి మనం. మన కారు మీద చూడండి, మీకు నేను చూపిస్తా, ఆగండి. కార్ని మొత్తం చుట్టేసాయి కోతులన్నీ. సో ఈవినింగ్ మనం పశుపతినాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం. పశుపతినాథ్ టెంపుల్ వచ్చేసి శివుని టెంపుల్, చాలా బాగుంటుంది. మీకు కూడా మంచి వ్యూస్ అయితే చూపిస్తాను. వచ్చి ఏముంది కారులో చూడండి, ఎక్కి కూర్చున్నాయి. మరి ఇంత హవానా, కొంచెం దిగండి, నా భయం. వసే నేను ఎట్టెళ్ళా లోపలికి. హై లోపలికి వచ్చి కూర్చునేటట్టున్నాయి. హీటర్ కావాలా? సో గైస్, టెంపుల్ ఏరియా కదా, డ్రోన్ ఫ్లై చేయడానికి పర్మిషన్ ఉండదేమో అని అనుకున్నా. కానీ ఇక్కడ లోకల్ ఒక పోలీస్ ఆయన తిరుగుతుంటే ఆయన అడిగాము, టెంపుల్ వైపు కాకుండా మీతంతా ఎగరేసుకోండి అన్నాడు. సో మనకు అవకాశం ఇస్తే చాలు, మనం దున్నేస్తాము. సో డైరెక్ట్ రోడ్ వ్యూలోకి అయితే వచ్చేయండి.
సో మన శశి బ్రోకి ఒక చిన్న వర్క్ ఉంటే ఒక చోట డ్రాప్ చేసేసి నేను ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాను అనమాట. సో చాలా మందికి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అవి డౌట్ ఉంటుంది. సో ఏం తేడా లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను శ్రీలంకలో కొన్ని రోజులు తిరిగా కదా, శ్రీలంకలో కొన్ని రోజులు ఆల్మోస్ట్ 1 month తిరిగా కదా, అక్కడే రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఇక్కడంతా సేమ్ మన దగ్గర ఉన్నట్టే రూల్స్, మన ఇండియాలో ఎలాగో ఇక్కడ కూడా అలాగే రూల్స్. 1-2 చోట్ల మాత్రం ట్రాఫిక్ సిగ్నల్స్ అవన్నీ గమనించుకుంటూ జాగ్రత్త పోవాలి. లోకల్ పోలీసులు కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నారు, మరీ అంత స్ట్రిక్ట్ అయితే ఏం లేరు. సో ఎవడు ఇష్టం వచ్చినట్టు పోతానే ఉన్నాడు. కాకపోతే హెల్మెట్ కంపల్సరీ అనమాట, ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకొని అయితే తిరుగుతారు. అండ్ కొంచెం యూటర్న్స్ వీటిలన్నింటినీ కొంచెం జాగ్రత్తగా చూస్తూ తిరగాలి. అంటే ఎస్పెషల్లీ కాఠ్మండూలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అడుగడుగున పోలీసులు ఉంటారు. కాఠ్మండూ వన్స్ దాటి ఇంకా ఏ సిటీకి వెళ్ళినా కూడా అంత స్ట్రిక్ట్ అయితే ఏం లేరు. నాకు ఇక్కడ కాఠ్మండూలో చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. అంటే వేరే ప్లేస్కి వెళ్ళాము, వేరే ప్లేస్లో రైడ్ చేస్తున్నాము అని డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది ఓన్లీ కాఠ్మండూ వరకే. కాఠ్మండూ అంతా ఏంటంటే నాకు ఒక వ్యాలీ లాగా ఉంది చెప్పాలంటే. చుట్టూ కొండలు, మధ్యలో ఊరు, చాలా పెద్ద ఊరు, ఒక వ్యాలీ లాగా ఉంది చూడ్డానికి. అండ్ రోడ్లు అయితే ప్రతి చోట ఎక్కడాలు దిగడాలు అంతా ఇదే, ఎక్కడ స్ట్రైట్ రోడ్డే లేదు. ఎక్కడైనా స్ట్రైట్ రోడ్ ఉన్నా కూడా కొంచెం దూరమే, మ్యాక్స్ టు మ్యాక్స్ 1 kilometer స్ట్రైట్ రోడ్ ఉంటుంది, మిగతా అంతా ఎక్కుళ్ళు దిగుళ్ళే. సో మనం సిటీలో ఉన్నా కూడా మనకి నానోతో అయితే దిగలేంలే, ఎందుకంటే చిన్న కారు ఎటువంటి సందుల్లో అయినా ఎటువంటి గొంతుల్లో అయినా ఈజీగా తిరిగేసేయచ్చు. కటింగ్ కూడా చాలా ఈజీ, అసలు కొన్ని సన్న గొంతుల్లో కూడా మన కారు ఈజీగా కట్ అయిపోతుంది, టెన్షన్స్ ఏం లేకుండా. మ్యాక్సిమం సెకండ్ గేర్లో మేనేజ్ చేసేసేయచ్చు. కొన్ని చోట్ల ఉన్నాయి నిలువుగా ఇట్టా పైకి ఎక్కాలి, అట్లాంటి చోట్ల మాత్రం ఫస్ట్ గేర్ అయితే ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. కానీ ల్యాగ్ అయితే ఎక్కడా లేదు. నేను నేపాల్ ఎంటర్ కాను చెప్తున్నా కదా, ఒక్క చోట కూడా నాకు ల్యాగ్ అనిపిల్ల. కారు లాగలేకపోవడం, హాఫ్ క్లచ్ మీద లాగడం ఇట్ట ఏమీ లేదు. మూమెంట్లో మాత్రం అట్లా ఎంత హైట్ ఉన్నా సరే ఫస్ట్ గేర్ వేసి యాక్సిలరేటర్ నొక్కితే వెళ్ళిపోతా ఉంది. 1-2 చోట్ల నేను ట్రాఫిక్ సిగ్నల్ కూడా పొరపాటున చూసుకోకుండా క్రాస్ అయిపోయా లైన్, అయితే ఏమనలేదు అనమాట పోలీసు వాళ్ళు. దగ్గరికి వచ్చి కార్ వెనక్కి పంపించారు, మంచిగా ఫైన్ వేస్తారు నాయన అయిపోయింది అని అనుకున్నా. కాకపోతే ఏమనలా. ఒక చోట మాత్రం ఆపి బంచార్లు అవన్నీ చెక్ చేశారు, అవన్నీ చూపించేసాను, పంపించేశారు అంతే. సో మనం ఈడైతే చూడొచ్చు ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఎవ్రీ 1 kilometerకి ఒక పోలీసు ఉండి చెక్ చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి మనకి మెయిన్ షోరూమ్స్ అన్ని ఏడే అనుకుంటా ఉండేది. లైక్ మేము బైక్స్ కానీ కార్స్ కానీ అన్ని చూసాం కదా, అన్నీ ఒకే ఏరియాలో ఒకే లైన్లో ఇదే అనుకుంటా. చూడండి ఇక్కడ యమహా షోరూము, ఆ వెనకాల హోండా షోరూము, ఇట్లా వరుసగా అన్ని షోరూమ్స్ ఉన్నాయి. చాలా పెద్దది అసలు సిటీ. అండ్ మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్పనా, సో మనకి 2022 కదా ఇది ఇయర్, అదే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2078 ఇయర్. మరి వీళ్ళు ఏ లెక్కలో క్యాలిక్యులేషన్స్ తీసుకుంటారో నాకైతే ఐడియా లేదు, మీ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ ప్రెసెంట్ ఇక్కడ వీళ్ళు పిలిచేది మాత్రం ఈ ఇయర్ని 2078 అని పిలుస్తారు. సో చూస్తున్నారు కదా, ఇదే మనకి పశుపతినాథ్ టెంపుల్ పార్కింగ్ అయితే. సో ఇక్కడ మన కార్ పార్కింగ్ చేసేసి సో లోపలి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5 అయింది. కరెక్ట్గా 5:15కో 5:30కో హారతి ఇస్తారు. సో ఆన్ టైంకి వచ్చేసాం అనమాట మనం. ఇంకా వీలైనంత త్వరగా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోవాలి. సో నేపాల్లో మనకి కాఠ్మండూలో ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది. సో కాఠ్మండూకి ఎవరైనా వస్తే అస్సలు మిస్ అవ్వకండి ఈ టెంపుల్ అయితే, చాలా అంటే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళాక మీకైతే చూపిస్తాను నేను. సో మనకి ఎంట్రన్స్ వే అనమాట ఇదంతా, లోపలికి నడుచుకొని వెళ్తా ఉన్నాము. సో మనం ఇప్పుడే టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి షూస్ అయితే రిమూవ్ చేసేయాలన్నమాట. షూస్ మీ అందరికి తెలిసిందే, ఇది మన హిందూ దేవాలయము. సో హిందూ దేవాలయంలోకి షూస్ అయితే అలో చేయరు. వ్యూ అయితే చూపిస్తా చూడండి, ఇది మనకి వ్యూ అయితే. సో ఎంట్రన్స్ టికెట్ లాంటివి అయితే ఇప్పుడు వరకు ఏం తీసుకోవాలి, మరి ఆ లోపలికి వెళ్ళాక ఏమైనా తీసుకుంటారేమో చూడాలి. సో మార్నింగ్ మనం వెళ్ళాం కదా, అది వచ్చేసి బుద్ధుడు టెంపుల్, అండ్ ఇది వచ్చేసి మన హిందూ టెంపుల్, శివుడికి సంబంధించిన టెంపుల్ అనమాట ఇది. మన హిందూ టెంపుల్ అయినా ఆర్కిటెక్చర్ అంతా చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్. మన సైడ్ టెంపుల్స్, ఇక్కడ టెంపుల్స్ టోటల్ ఫుల్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. లోపలికి అయితే వెళ్దాము. నాకు తెలిసి ఇన్సైడ్ రికార్డింగ్ అయితే ఎలో చేయరు. సో అవుట్ సైడ్ నుంచే మీకు వీలైనంత వరకు నేను చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కాఠ్మండూలోనే ఓల్డెస్ట్ హిందూ టెంపుల్స్ లో ఇదే అనమాట ఫస్ట్. అంటే కాఠ్మండూలో ఉన్న హిందూ టెంపుల్స్ అన్నిట్లో ద ఓల్డెస్ట్ ఇదే. సో ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రన్స్. చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్ గా చాలా బాగుంది చూడడానికి అయితే. ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటూ ఫోటోషూట్ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. నేను చెప్పే కదా మీకు ఇది మెయిన్ ఫేమస్ టెంపుల్ అని చెప్పి. సో చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. సో మనకి ఇక్కడ రికార్డింగ్ అయితే అలో లేదనమాట లోపల. నేను ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాను. హారతి స్టార్ట్ అవడానికి ఇంకొక 15-20 minutes పట్టుద్దంట. సో నేను ఇక్కడే ఉంటున్నాను. సో నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. యాక్చువల్లీ ఇదే మనకి టెంపుల్ ఎంట్రన్స్. కాకపోతే రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాను, అక్కడ ఒక పోలీస్ ఆయన చూసి ఆపేసి ఆ క్లిప్స్ డిలీట్ చేయించేసాడు. 2-3 clips రికార్డ్ చేసి అవన్నీ డిలీట్ చేయించేసాడు. అండ్ మనం ట్రై చేయొచ్చు రికార్డింగ్ చేయడానికి, కాకపోతే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఎక్కడికక్కడ ఉంటున్నారు అనమాట మఫ్టీలో. ఎవరైనా రికార్డింగ్ చేయడానికి ట్రై చేస్తే
వెంటనే ఫోన్ లాకో డిలీట్ చేసేస్తున్నారు క్లిప్స్. అండ్ మనం వీళ్ళ ప్లేస్కి వచ్చి వీళ్ళ సెంటిమెంట్స్ కాదు మన సెంటిమెంట్స్ని పాటించకుండా ఉండడం అయితే నాకు ఇష్టం లేదు. అందుకే నేను రికార్డింగ్ ఏం చేయకుండా గమ్ము బయటకు వచ్చేసాను అనమాట దర్శనం చేసుకొని. సో లోపలంతా రష్గా ఉంది అండ్ చాలా మంది జనాలే ఉన్నారు. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. ఇదంతా మనకి చాలా ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తా కొంతసేపు. హారతి టైమింగ్కి లోపలికి వెళ్తాను మళ్ళీ. మ్యాక్సిమం నేనైతే ఏం రికార్డ్ చేయను, ఏమనుకోకండి దయచేసి, అర్థం చేసుకోండి. ఒకసారి స్కై అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు ఎందుకో కానీ సన్సెట్ బాగా నచ్చింది. స్కై రంగులు రంగులు కనిపిస్తుంది సన్సెట్లో. నేపాల్లో సన్సెట్ స్కై రంగులు రంగులు కనిపిస్తుంది, చాలా బాగా నచ్చింది. అలా నుంచి సన్సెట్ అవుతుంది అనుకుంటా. టైం ఎగ్జాక్ట్లీ 5:30 అవుతుంది. 5:30కే ఇక్కడ ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. ఇంకొక 15-20 మినిట్స్ ఉంటుంది లైటింగ్, అంతే, ఎక్కువసేపు ఉండదు. సో ఇక్కడ హారతి టైమింగ్స్ కూడా ఏంటంటే డిపెండ్స్ అనమాట. సమ్మర్లో అయితే లైట్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి 6కి అలా చేయొచ్చు హారతి. అదే మనకి వింటర్లో అయితే లైట్ తొందరగా ఫెయిల్ అయిపోతుంది కాబట్టి 5:45, 5:30 కూడా హారతి ఇచ్చేస్తారంట ఒక్కోసారి. బట్ రికార్డింగ్ ఎలా లేదు. నేను రిషికేష్లో ఉంటది కదా అట్లా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈడ అట్లా లేదు, కొంచెం డిఫరెంట్ ఉంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్లో పూజలు చేస్తారు కదా అర్చకులు, వాళ్ళు వచ్చేసి మన సౌత్ ఇండియన్సే అనమాట. సో అది గైస్ చూసారు కదా ఏ డే ఇన్ కాఠ్మండు బ్లాగ్. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రోజంతా తిరిగి అటు ఇటు మొత్తం అలసిపోయాను. సో పర్లే, ఈ రోజంతా లోకల్లోనే కాబట్టి ఎక్కువ ఇబ్బంది అయితే పడలేదు. స్ట్రెయిన్ అవ్వకుండా బాగానే తిరిగాము. సో ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.